నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో, నమస్తే. ఎస్, ప్రిజ్మాస్ ప్రోడక్ట్స్ అయితే ఒక రేంజ్ లో సేల్ అవుతున్నాయి. చాలా మందికి నమ్మకం కుదిరిందండి. Yes, ఈ ప్రోడక్ట్ వాడుతుంటే మాకు ఒక రిజల్ట్ వస్తుందని చెప్పి వాళ్ళు ఇంకొంతమందికి అలా 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 మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్తోంది. కొంతమంది ఏమో వీడియోస్ చూసి ఇగో ఇలా యూజ్ ఉందంట అని చెప్పి ఎలా వాడే ప్రాసెస్ ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు. బానే ఉంది. అందులో యాంటీ డాండ్రఫ్ షాంపూ గురించి నన్ను కొన్ని క్వైరీస్ అడిగారండి. సో అవి నేను ఇవాళ మీ ముందు ఉంచుతాను. అంటే చాలా షాంపూస్ ఇప్పుడు వచ్చాయి కదా, అంత డిఫరెన్స్ ఏముంది, స్పెషాలిటీ ఏంటి అని అడుగుతున్నారు. అందుకే నేను జస్ట్ ఈ షాంపూ బాటిల్ తోనే వచ్చాను, ఈ ప్యాక్ తోటి. అద్భుతమైన ప్యాకింగ్ ఉంది సార్, బట్ నిజంగానే ఈ షాంపూలో అంత దమ్ముందా అని అడుగుతున్నారు. ఎందుకు తప్పనిసరిగా సాధారణంగా యాంటీ డాండ్రఫ్ షాంపూ అంటే ఏదో కొన్ని జింక్ పైరథనాల్ అని, అంటే ZPTO అని, సాలిసిలిక్ యాసిడ్ అని, లేదా కోల్తార్ అని, అలా రకరకాల సెపరేట్ కోల్తార్ షాంపూస్ అని, అలా రకరకాల అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. అండ్ ప్రిజ్మాస్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇస్ సల్ఫేట్ ఫ్రీ ఫస్ట్. అంటే కలర్ వేసుకునే వాళ్ళకి తొందరగా కలర్ పోకుండా, స్కిన్ ఎలర్జీ, సల్ఫేట్ ఎలర్జీ చాలా మందికి ఉంటుంది. అంటే దాని వల్ల ఏముంటది సార్? సల్ఫేట్ ఎలర్జీ వల్ల కొంచెం ఇచ్చింగ్ రావడం, చిన్న బొబ్బలు రావడం, స్కేలీగా డాండ్రఫ్ లేని వాళ్ళకి కొంచెం డాండ్రఫ్ షాంపూ వాడిన తర్వాత డాండ్రఫ్ తగిన డ్రై స్కాల్ప్ లాగా అవడం, హెయిర్ బాగా ఫ్రిజీగా అయిపోవడం, హెయిర్ డ్రైగా అయిపోవడం, బ్రౌనిష్ అయిపోవడం, ఇన్ని రకరకాలు జరిగిపోతుంటాయి. సో ఇన్ని ఏంటంటే డాండ్రఫ్ అంటే ఏంటి? ఇట్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్కాల్ప్. ఆ ఫంగస్ ని ట్రీట్ చేయాలంటే యాంటీ ఫంగల్ షాంపూ ఏదో వాడాలి, అంటే డాండ్రఫ్ షాంపూ. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉండాలి. బట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా, న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి వచ్చినటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని ఉండి, సాలిసిలిక్ యాసిడ్ కెమికల్ ఉండొచ్చు, సాలిసిలిక్ యాసిడ్ న్యాచురల్ ఉండొచ్చు. అలా న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటూనే హెయిర్ ఫాల్ కంట్రోల్కి, అలాగే బాగా డ్రై కాకుండా కొంచెం కండిషనర్, మిగతా హెయిర్స్ అంత డ్రై కాకపోయినా, కొంచెం డ్రైనెస్ అనిపించకపోయినా హెయిర్ ఫాల్ కంట్రోల్కి, అలాగే కండిషనింగ్కి, అలాగే చాలా మందికి హార్మోన్ కారణంగా, అంటే DHT 5-alpha reductase అని ఒక ఎంజైమ్ ఉంటుంది. టెస్టోస్టెరాన్ అనే మేల్ హార్మోన్ ఎప్పుడైతే DHTగా మారాలో అది 5-alpha reductase ఎంజైమ్ వల్ల మారుతుంది. అది ఎప్పుడైతే రూట్ దగ్గర డిపాజిట్ అవుతుందో, దాని వలన జెనెటికల్ గా వచ్చిన మేల్ ప్యాటర్న్ బాల్నెస్ మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకి PCOD, రకరకాల హార్మోన్ ఇన్బ్యాలెన్స్, గెడ్డం మీసాలు వచ్చినప్పుడు, హెయిర్ ఊడిపోతున్నప్పుడు జిడ్డుగా ఉంటుంది స్కాల్ప్, గ్రీజీ స్కాల్ప్ అంటే ఇవాళ తలస్నానం చేస్తే రేపటికేమో జిడ్డెక్కిపోతుంది. దానికి అన్ని షాంపూలు ఆన్సర్ చేయలేవు, డాండ్రఫ్ షాంపూలు వాడాలి. కానీ దిస్ ఇస్ నెంబర్ 1. అలాగే ఆ 5-alpha reductase బ్లాక్ చేసేటువంటిది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కొన్ని కెమికల్స్ ఉంటాయి. అందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కొన్ని ఇంగ్రీడియంట్స్ తో పాటు సాపామిటో అని, టీ ట్రీ ఆయిల్ అని, అలా రకరకాల ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఇందులో మిక్స్ కావడం వలన, సో ఇట్ ఈస్ లైక్ మనకి ఏంటంటే హార్మోన్ కారణంగా, PCOD కారణంగా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ లాగా అయ్యేది, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అయ్యేది, అలాగే ఆయిలీ గ్రీజీ స్కాల్ప్ వల్ల ఊడిపోయేది. కొంతమంది అమ్మ ఊడిపోతుందని చెప్పి వారం రోజులు తలస్నానం చేయరు, వారం రోజుల తర్వాత తలస్నానం చేసి ఇంత ఊడిపోతుంది అంటారు. అది రోజు అయిన డ్యామేజ్ అది. సో రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేయాలి. చాలా మంది రోజు వాష్ చేయకూడదు అని అన్నమాట నిజం. అది ఎప్పుడు పూర్వీకులు కుంకుడికాయ పులుసుతో, షీకాకాయతో, వేప రసం అన్ని పెట్టుకుని, రకరకాల రోజ్ పేస్ట్లు పెట్టుకుని చక్కగా తలస్నానం చేసేవాళ్ళు. అలా రోజు చేస్తే ఏమవుద్ది? కొబ్బరి పీచు అయిపోద్ది జుట్టు. అందుకని రోజు చేయొద్దన్న. కానీ ఈ షాంపూస్ లో ఉన్న pH బ్యాలెన్సింగ్ అంటారు. ఆ pH బ్యాలెన్స్ ఉంటే కనుక మీరు రోజు వాష్ చేసిన మీ హెయిర్ రూట్స్ లోపల 5 మిల్లీమీటర్ లోపల ఉండగా, రోజు మీరు వాష్ చేస్తుంది రూట్ ని కాదు కదా, స్కాల్ప్ అని కదా. స్కాల్ప్ మీద ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం వాటిని వాష్ చేయకపోతే ఆ జిడ్డు పేరుకుపోతే ఏం జరుగుతుంది? అప్పుడు వస్తుంది డాండ్రఫ్. అలాగే రకరకాల డాండ్రఫ్లు ఉంటాయి. డాండ్రఫ్ అంటే ఎక్కువ అయిపోతుంది. దానికి అన్ని రకాల కారణాలకి ఒకటే సమాధానం, ఒక అద్భుతమైన సమాధానం, ప్రిజ్మాస్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. దీని వల్ల హెయిర్ ఊడిపోవడం అలాంటి ప్రాబ్లం అస్సలు ఉండదు. మీకు ఫాల్ అయ్యే వాటిని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ ని కంట్రోల్ చేస్తుంది, గ్రీజీ స్కాల్ప్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మీకు హెయిర్ లో కొంచెం కండిషనింగ్ ఇస్తుంది. హెయిర్ గ్రోత్ కావాల్సినట్టు కొన్ని విటమిన్స్, మినరల్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఏ డాండ్రఫ్ షాంపూలు ఉంటాయి చెప్పండి? మిగతా అంటే కంపేర్ చేసుకుంటే మిగతా వాటిలో మనకి ఎన్ని డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది, లేదా ఒక హెయిర్ వాల్యూమైజింగ్ కంట్రోల్ చేస్తుంది. టెక్స్చర్ ఎలా ఉంటుంది సార్ ఇది? వెరీ సాఫ్ట్, వెరీ స్మూత్. కొంచెం డ్రైనెస్ అనిపించవచ్చు,
because of the dandruff controlling elements and some few natural chemicals or chemicals. Hmm. But this is going to treat dandruff very సో well. మాకు ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక 3 సార్లు అయితే తలకు ఆల్టర్నేట్ డే చేసి ఇప్పుడు ఆడవాళ్ళని రోజు తలస్నానం చేయమంటే తిట్టుకుంటారు. జుట్టు ఎక్కడ ఆరబెట్టుకోవాలరా బాబు అని. పెద్ద hair ఉన్న ఈ వాళ్ళకి డాక్టర్కి అయితే ఏమన్నా problem. ఉందా మైండ్, ఈయన రోజు తలస్నానం చేయమంటే ఆఫీస్కి వెళ్ళకుండా మన ఇంట్లోనే కూర్చొని తల ఆరబెట్టుకోవాలనుకుంటారు. నేను అలా అనట్లేదు. Hmm. కీప్ ఇట్ వెరీ క్లీన్. షార్ట్ హెయిర్స్ ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు రెగ్యులర్గా వాష్ చేయండి. Hmm. దట్స్ ఆల్. బట్ రోజు ఎనీథింగ్ చేయొచ్చు. షాంపూ అనేదైనా, ఆయిల్ అయినా, ఒక సిరం అయినా, ఒక స్కాల్ప్ లోషన్ అయినా, ఏదైనా కూడా ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ అలా షాంపూ పెట్టి ఇలా అనేసాక నీళ్లు పోసేస్తే ఆ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు పనిచేస్తాయి? Hmm. అంటే ఇప్పుడు మసాజ్ దోస్ ఇంగ్రీడియంట్స్ థరోలీ, ఆ Hmm. ఫోమ్ని మసాజ్ చేసి Hmm. ఆ తర్వాత అది పనిచేసే టైం లోపల ఫేస్ వాష్ పెట్టుకుని, Exactly. ఈ రెండు పనిచేసే లోపల బాడీ క్లెన్జరో, బాడీ వాష్, సోపో పెట్టుకుని, ఇవి పనిచేసిన తర్వాత అప్పుడు వాష్ చేయాలి. ఓకే. సో కాసేపు అలా వదిలేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, డైల్యూట్ చేయాలా మేము వాటర్ లో, డైరెక్ట్ షాంపూలో పెట్టుకోవచ్చు? చాలా మందికి ఇది రెండు ఒక చాయిసెస్ doubt ఉంటుంది. ఉన్నాయండి. Okay. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. Hmm. చాలా మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్. అడుగుతారు. అవును. జస్ట్ లైక్ ఎనీ అదర్ షాంపూ, నథింగ్ స్పెషల్ అబౌట్ దిస్. ఇంగ్రీడియంట్స్ ఆర్ స్పెషల్, Okay. బట్ ఇట్స్ లైక్ ఎనీ అదర్ షాంపూ. Hmm. ఎలాగా కొంతమంది నీళ్లు పోసుకున్న తర్వాత చక్కగా ఆ షాంపూ చేతులు వేసుకుని కలుపుకొని పెట్టేసుకుంటారు. కొంతమంది ఒక దాంట్లో కొంచెం షాంపూ వేసుకుని నీళ్ళతో కలిపి చేస్తారు. అది ఇక్కడ పెట్టాక కూడా లాంగ్ హెయిర్స్ ఉన్నవాళ్ళు అక్కడ కూడా పెట్టుకుని Hmm. అప్పుడు దాన్ని మసాజ్ తరువుగా చేసి అది పనిచేసే లోపల బాడీ, ఫేస్ అన్ని క్లీన్ మళ్ళీ వాష్ చేసేస్తారు. అంతే. Hmm. ఎక్కువసేపు కూడా So, ఈ ఉంచకూడదు. పద్ధతి. Hmm. ఫేస్ ఇది వాష్ main. చేసి బాడీ క్లీన్ చేసుకునే అంత టైం చాలు. Just ఒక 3 to 2-3 5 minutes minutes అంతే. అంతే. అంతే 3 minutes. అంతే. సో వాడడం వల్ల, డైలీ వాడడం వల్ల అయితే ప్రాబ్లం లేదు అని ఏమీ చెప్తూ ఉండదు. ఉన్నారు. దట్ ఈస్ అ డైలీ యూజ్ షాంపూ. Hmm. ఇంకా ఏమైనా చిట్కాలు చెప్పండి సార్. అలా తలకి స్నానం చేసినప్పుడు ఎంత కేర్ తీసుకోవాలి హెయిర్ కి? సరే, డాండ్రఫ్ పోవడానికి ఇది వాడుతున్నాం, ఓకే, బానే ఉంది. తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పండి. ఒకటి, ఇప్పుడు చాలా మంది చాలా కామన్ గా వాళ్ళు డాండ్రఫ్ తో వస్తారు, పింపుల్స్ తో వస్తారు. 13 ఏట, 14 ఏట, 12 ఏట ఉంటారు. ఏంటంటే వాళ్ళు అప్పుడు దాకా అదే ఇంట్లో ఉంటారు, అదే బెడ్రూమ్, అదే షాంపూ, అదే బాత్రూము, Hmm. అక్కడ ఇంట్లో టవల్సే వాడుకుంటున్నారు. అప్పుడు వరకు లేని పింపుల్స్, డాండ్రఫ్ అప్పుడు పుడుతున్నాయి. ఎందుకు పుడుతున్నాయి? ఎందుకని? హార్మోన్స్ వచ్చినాయి, రకరకాల చేంజెస్ వచ్చినాయి, కొంచెం మీసాలు వస్తున్నాయి, అక్కడక్కడ హెయిర్స్ రావాల్సిన చోట హెయిర్స్ వస్తున్నాయి, రకరకాల చేంజెస్ ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి Hmm. వస్తున్నాయి బాడీలో అనుకుంటారు. దానివల్ల వచ్చేయాలంటే అలాగేం రాదు. Hmm. హార్మోనల్గా వచ్చిన మనకి కొన్ని ఇన్నర్ ఫోల్డ్స్లో రకరకాల సెక్రేషన్స్, Right. యాక్సిల్లాలో అప్పుడు దాకా చెమట వాసన లేని అప్పుడు చెమట వాసన, Hmm. ఒక హార్మోనల్ స్మెల్. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత ఆడుకుని వచ్చిన ఏ స్మెల్ వచ్చేది కాదు. Hmm. యాక్సిల్లా స్మెల్ అది దగ్గరికి వస్తే అమ్మో ఆ స్మెల్ వస్తుంది, వాష్ చేసుకోరు అనేటట్టు. Hmm. అలాగా ఇన్నర్ ఫోర్స్లో రకరకాల సెక్రీషన్స్ ఉండే హార్మోన్స్ కారణంగా, ఆ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. Hmm. సో అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది మగవాళ్ళు ఫాదరు సన్నకి నేర్పించట్లే, మదరు కూతురికి నేర్పించట్లే. ఒక వయసు వచ్చే ఇలా క్లీన్ చేసుకోవాలి, హైజీన్గా పెట్టుకోవాలి, పలానా ఏరియా అని చెప్పరు. Hmm. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకటే టవల్ బాడీ అంతా తుడిచి అదే టవల్ మళ్ళీ ఫేస్కి హెడ్కి తుడుస్తున్నారు. ఇది లాజికల్గా కాదు చెప్పండి, ఇది మెడికల్ నేను మాట్లాడట్లా, లాజికల్గా Separate గా చెప్పండి. ఎవరికి వాళ్ళు టవల్ మెయింటైన్ చేసేది కూడా తక్కువే. తక్కువే. To be frank, అలా మాట్లాడితే. ఇంకొకటి ఏంటంటే ఫేస్కి టర్కీ టవల్ లాంటిది Ah. ఒకటి వాడండి అంటాను నేను. Hmm. అలాగే బాడీకి కాటన్ టవల్ వాడి, లేదా Okay. ఇలాంటిది ఒక కలర్ఫుల్ టవల్ హెడ్కి వాడితే Hmm. బాడీకి ఒక వైట్ టవల్ ఆర్ ఇంకో కలర్ టవల్. అంటే డిఫరెన్షియేషన్ మీరు ఎప్పుడైతే వాష్ పంపిస్తున్నారో మళ్ళీ అది అక్కడికే రావాలి. Hmm. ఆ హైజీన్ మెయింటైన్ అవ్వాలి. Hmm. ఆ హైజీన్ మెయింటైన్ అయ్యాక ఏమవుతుంది, డాండ్రఫ్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్, అంటే ఇక్కడెక్కడో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇక్కడ దోస్తున్నాం, పైకి వస్తుంది. Yes. అక్కడెక్కడో ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇక్కడ దోస్తున్నాం. Hmm. ఆయిల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయితేనే పింపుల్ వస్తుంది కదా. Correct. అలాగే డాండ్రఫ్ మీ పిల్లో మీద పడుతుంది, Hmm. మీరు ఆ పిల్లో మీద రోజు పడుకుంటున్నారు, Hmm. పిల్లోకో రోజు మార్చరు, 3 రోజులకో వారం రోజులకో మారుస్తారు. సో ఆ దాని మీద ఉన్న డర్ట్, దాని మీద ఉన్న డాండ్రఫ్, దాని మీద ఉన్న అన్ని ఇక్కడ, మళ్ళీ ఈ పింపుల్స్ మీద ఉన్న పస్ మళ్ళీ అక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడే ఇన్ఫెక్ట్ అవుతుంది. Hmm. లాజికల్గా ఆలోచించండి, అవునా కాదు? కరెక్టే సార్. ఇది అందరూ అంటే అన్ని ఫ్యామిలీస్ లో ఉండేదే ఇది. అది ఇప్పుడు మేబీ ఒక క్లారిటీ. ఇప్పుడు పింపుల్స్ అంటే పింపుల్ ఫేస్ వాష్, పింపుల్ క్రీమ్ చెప్పేస్తారు. మరి దాని రూట్ కాజ్ ఏంటి? రూట్ కాజులు ఇన్ని కాజులు సరి చేయకపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ రాదా? యూ నీడ్ టు కరెక్ట్ ఆల్ దాట్. సో ఇవన్నీ తెలుసుకోవాలి, కామన్ గా ఉండేవే, బట్ నిజమే కదా అని నేను అనిపిస్తాయి. చాలా సార్లు ఇది The చాలా మంది blunders ఇవి. చెప్పాలనుకున్నాను కానీ మీరు బాగానే రీచ్ చేశారు ఈ క్వశ్చన్.
మీకు థ్యాంక్స్ చెప్పాలి. సరే, కామన్ గా అందరికీ ఉండేది. నిన్న కూడా ఎవరో పిల్లలు వస్తే Hmm. నువ్వు నీ ఫ్రెండ్స్ అందరి క్లాస్లో చెప్పు, వాళ్ళు మాత్రం ఉంటే మీరు కూడా మీ బ్యాచ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, ఇది స్ప్రెడ్ చేయండి, ఇది నిజంగా చాలా మంది తెలియదు తెలియాలి. అంటా ఉన్నాను. బట్ ఎవరికి వాళ్ళు సెపరేట్ గా టవల్స్ అనేవి మెయింటైన్ చేయాల్సిందే, చిన్నవాళ్ళైనా హైజీన్ అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ వేస్తాం, వాషింగ్ అవుతుంది కానీ స్టెరిలైజ్ అవుతుంది కదండి. కరెక్టే, నిజమే. ఈ పాయింట్స్ అన్ని చిన్న చిన్న వేసే బట్ చాలా యూస్ఫుల్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ టిప్స్ తో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి Yes. షాంపూ అనేది వెరీ యూస్ఫుల్. ఇప్పుడు ఇదే షాంపూ Result పింపుల్స్ ఇస్తుంది. వచ్చినాయి, ఇదే ప్రిజ్మాస్ యాక్నే కంట్రోల్ ఫేస్ వాష్ వండర్ఫుల్ వన్. అదే దాంతో పాటు ప్రిజ్మాస్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, పింపుల్ కంట్రోల్ అయిపోతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అయిపోతుంది. కానీ మీ పిల్లో హైజీన్ మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేయాలి? పిల్లో కవర్ రోజు మార్చాలంటే చాలా కష్టం, ఇంట్లో తిడతారు. దాని బదులు టవల్ నాప్కిన్ చక్కగా వేసి పడుకుని నెక్స్ట్ రోజు రివర్స్ చేసి పడుకుని మళ్ళీ వాష్, అండ్ మీరు ఇది రోజు easy కదా. క్లీన్ సర్ఫేస్ మీద పడుకుంటున్నారు. దట్స్ ఇట్. మినిమం ఆ కేర్ అనేది తీసుకోవాల్సింది. ఎస్, వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే యాక్చువల్లీ మనం మాట్లాడుకున్న ఒక టాపిక్ అయినా ఆ టిప్స్ లో ఇంకా ఇంపార్టెంట్ విషయాలు తెలిసాయి. ఇట్ విల్ హెల్ప్ మెనీ పీపుల్ యాక్చువల్లీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సార్. Welcome. విన్నారు కదా డాక్టర్ గారు చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాలే, బట్ మనం అంత పట్టించుకోము. ఈ వీడియో డెఫినెట్ గా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి అర్థమవుతుంది. చిన్న చిన్న టిప్సే మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ అలాగే ప్రిజ్మా వారి ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే వెబ్సైట్ లో వెళ్ళి మీరు డైరెక్ట్ గా మీరు పర్చేస్ చేయొచ్చు. కేవలం ఒక షాంపూనే కాదండి, రకరకాల ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఏవి కావాలన్నా సరే మీరు జస్ట్ ఒకసారి క్లిక్ చేసి చూస్తే క్లియర్ పిక్చర్ మీకు కనబడుతుంది. మీకే కావచ్చు, ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ లో మీరు ఇద్దామన్నా ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ ఇస్తే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు నచ్చిన వాళ్ళు. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు ఇంకా వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.